సౌత్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతూ వస్తోంది మొదటి నుంచి. దట్టు ఆంధ్రప్రదేశ్ 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పొందింది. ఇందిరాగాంధీ గారు ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎంపీ సీటు తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్కి ఇచ్చారు మన వాళ్ళు. అంత బలమైనటువంటి పార్టీ కాంగ్రెస్. అంటే 40 అంటే ఒక్క సంజీవరెడ్డి ఒకడే, నీలం సంజీవరెడ్డి ఒకడే జనతా పార్టీ నుంచి గెలిచాడు. మిగిలిన టోటల్ ఎంపీస్ కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇలాంటి బలమైనటువంటి, అలాగే తమిళనాడులో వాళ్ళు జాతీయ పార్టీలకు వ్యతిరేకం, కాంగ్రెస్ అండ్ బీజేపీ, డిఎంకే ఆర్ ఏడిఎంకే, ఈ రెండు పార్టీల మధ్య అక్కడ దోబూచులాట నడిచింది. సో వీటన్నిటినీ డిస్టర్బ్ చేయాలి. కేరళ, అలాగే కర్ణాటక వాళ్ళు ఈజీగా విన్ చేయగలిగారు. కారణం దానికి నార్త్ కర్ణాటక ఉంది, సౌత్ కర్ణాటక ఉంది. నార్త్ నుంచి సౌత్కి వాళ్ళు కర్ణాటకని ఈజీగా ట్యాకిల్ చేయగలిగారు. తర్వాత లక్కీగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ విభజన కలిసి వచ్చింది. కలిసి వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని టోటల్గా తమ కంట్రోల్లో పెట్టుకోవాలనే ప్రోగ్రాం, తెలంగాణని తమ కంట్రోల్లో పెట్టుకోవాలనే ప్రోగ్రాం, ఈ రెండు నడుస్తున్నాయి. దీంతోపాటు తమిళనాడు, ఆపరేషన్ తమిళనాడు కూడా నడుస్తోంది. సౌత్లో రెండు కళ్ళే మిగిలినాయి అనుకుంటున్నారు ఇప్పటిదాకా, కేరళ, తమిళనాడు కూడా తీసేస్తున్నారు. ఆ కన్ను కూడా పొడి చేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత కేరళ మీద దృష్టి పెడతారు వాళ్ళు. ఈ కార్యక్రమంలో తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ని వాడాలనుకుంటున్నారు. అది ఇంత ఉపయోగకరంగా ఉన్నాడు అతను. అంటే బీజేపీకి చాలా అవసరమైన మనిషిగా పవన్ కళ్యాణ్ మారాడు. వాళ్ళ చేతుల్లో ఒక టూల్గా ఉన్నాడు, ఒక పరికరంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఒకటేమో తనకి తెలుగుదేశం శ్రేణుల మనసుల్లో కూడా స్థానం ఉంది, కష్టకాలంలో పార్టీని ఆదుకున్నటువంటి నేతగా జనం చూస్తున్నారు ఆయన, తెలుగుదేశం క్యాడర్. అందుకని అదొక రకమైన అహంభావం ఉంది ఆయనకి. రెండోది, కేంద్రం నుంచి, అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఆయనకి భరోసా ఉంది. దాంతోపాటు ఆయన సీరియస్గా పూర్తి స్థాయిలో ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్లో ఉండటం అనేది ఖచ్చితంగా తనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే చంద్రబాబు అలా మాట్లాడలేడు, తను మాట్లాడగలడు. సో ఆ అడ్వాంటేజ్ని వాడేసుకుంది. తను బీజేపీ రిప్రజెంటేటివ్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదాం అనేటువంటి ప్రోగ్రాం ఉంది అతని మనసులో అనేది, ఆ అనుమానంలో కొంత వాస్తవం ఉంది ఖచ్చితంగా. అంటే వచ్చే ఎన్నికలకి ఈలోపు జగన్ ఈ ఆస్తుల వివాదము, ఈ గందరగోళం, ఇవి సెటిల్ కాకుండా కొనసాగితే, అతను పబ్లిక్లో మరింత బదనాం అయితే, చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఈ పాలనలో దెబ్బతింటే, తద్వారా ఇక్కడ హిందూ ఓటర్ల మనసులు గెలిచిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయితే, దానికి తోడు సినిమా గ్లామర్ చిరంజీవి లాంటి వాళ్ళని కూడా ప్రవేశపెట్టి సినిమా గ్లామర్ని కూడా వాడి భారతీయ జనతా పార్టీ ఈ లోపల జనసేన బీజేపీలో మెర్జ్ అవుతుందనే చర్చ ఒకటి జరుగుతోంది. అది మెర్జ్ అయినా కాకపోయినా జనసేనని ప్యారలల్గా ఉంచి తెలుగుదేశంతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని పక్కకి పెట్టి జగన్మోహన్ రెడ్డిని సస్టైన్ చేస్తూ ఆయన పార్టీని అలాగే ఉంచి భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో నడిచేటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు కూడా కంట్రోల్లోనే ఉన్నాడు. ఆయనేమి తిరుగుబాటు బావుట ఎగరేసే మూడ్లో లేడు, గొడవ పడాలి అనేటువంటి కార్యక్రమం ఆయనకు లేదు. ఆయన చాలా సీరియస్గా ఎన్డీఏలో మెంబరు అయినప్పటికీ చంద్రబాబు మీద వాళ్ళకి భయాలు ఉన్నాయి. ఎందుకు భయాలు ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో మోడీ నాకంటే జూనియర్ అని మాట్లాడాడు. తర్వాత భారతీయ జనతా పార్టీతో గతంలో పొత్తు పెట్టుకోవడం తప్పయింది అని ఒకసారి ఒక మహానాడులో ఆయన కన్ఫెస్ అయ్యాడు చంద్రబాబు. కాబట్టి ఆయన ఏ టైంలో ఎటు తిరుగుతాడు అనేది
ఆయనకే తెలియని పరిస్థితి. అంటే పొలిటికల్గా ఆయనకి ఇది కలిసి వస్తుంది అనుకుంటే అటు తిరుగుతాడు. కమిటెడ్గా అతన్ని స్వీకరించలేరు వాళ్ళు. ఆ భయాలు ఉన్నాయి చంద్రబాబు మీద వాళ్ళకి. ఆ భయంతోనే వాళ్ళు చివరి వరకు చంద్రబాబుకి అంటే టీడీపీతో సన్నిహితంగా మెలగటానికి, కూటమిలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో తాత్సారం చేయడానికి కారణం చంద్రబాబు మీద వాళ్ళకి బలమైన నమ్మకం లేకపోవడం. అందుకని ఒక ఆల్టర్నేటివ్ లీడర్గా పవన్ కళ్యాణ్ పూర్తి కంట్రోల్లో, పూర్తి సరెండర్ అయి ఉండేటువంటి ఒక లీడర్గా పవన్ కళ్యాణ్ని చూస్తోంది భారతీయ జనతా పార్టీ అనేది వాస్తవం. అలాగే చిరంజీవి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వానికి రాజీనామా చేయలే. అయినప్పటికీ ఆయన భారతీయ జనతా పార్టీతోనే ట్రావెల్ అవుతున్నాడు. రకరకాల సందర్భాల్లో ఆయన మోడీని కలిశాడు. అలాగే మోడీ గారి అంటే ఏపీకి సంబంధించి ఆయన ఎప్పుడు టూర్ చేసినా చిరంజీవికి ఆహ్వానం ఉంటోంది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా సందర్భాల్లో ఆయన చిరంజీవిని కలిశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ఆ నాయకత్వం తరచూ చిరంజీవిని కలుస్తున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. సో చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వం అలా ఉంచుకుని భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అవుతున్నాడు ఆయన. దానికి ఆయనకు ఏదో ప్రయోజనం దక్కుతుంది, గవర్నర్ చేస్తారు, ఇలాంటి ప్రచారాలు ఏవో జరుగుతున్నాయి. కానీ ఆయన పొలిటికల్గా యాక్టివ్ అయ్యే మూడ్లో అయితే లేడు. తమ్ముణ్ణి యాక్టివేట్ చేయాలి అనే ప్రోగ్రాంలో ఉన్నాడు. అతనికి అంటే అతను పార్టీ పెట్టాడు, కష్టపడుతున్నాడు కాబట్టి ఆ కష్టానికి ఒక సాకారం దొరకాలి అని మాత్రం అనుకుంటున్నాడు చిరంజీవి. సో అతని హెల్ప్ ఉంటుంది. చిరంజీవి సహకారంతో పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి టోటల్గా బీజేపీ కంట్రోల్లో నడిచేటువంటి ఒక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో తీసుకొచ్చి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఎలాగూ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అక్కడ. పొలిటికల్ వ్యాక్యూమ్ అంటే చంద్రబాబు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని జనం నమ్ముతారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం ఉంది. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా అవకాశం ఉంది అక్కడ. ఆ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా పవన్ కళ్యాణ్ని ఎమర్జీ చేయాలి. పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రజల్లో అంత హిందూ ఓటర్లను అట్రాక్ట్ చేయడం కోసం ఏదో తిప్పలబడుతున్నాడు ఆయన. కానీ ఇతర ఏరియాల్లో ఆయన మీద అంత భరోసా లేదు జనాలకు. ఆ భరోసా లేమి అనేది భయపెడుతోంది భారతీయ జనతా పార్టీని అతను సీరియస్గా ప్రొజెక్ట్ చేయడానికి. అయినప్పటికీ అంతకు మించి ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి. ఈలోపు ఇంకెవరైనా ఎమర్జ్ అయితే ఎమర్జ్ అవ్వకుండా చూడటానికి ఈ పొలిటికల్ వ్యాక్యూమ్లో పవన్ కళ్యాణ్ని సెర్చ్ చేయడం కోసం ఈ హడావిడి చేయిస్తున్నారు వాంటెడ్గానే అనేది అనే దానిలో ఆ అనుమానంలో కొంత వాస్తవం అయితే ఉంది. పవన్ కళ్యాణ్లో ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి కోరిక ఉంది. భారతీయ జనతా పార్టీకి తన కంట్రోల్లో నడిచేటువంటి నాయకుడి చేతిలో ప్రభుత్వం ఉండాలనే కోరిక ఉంది. ఇవన్నీ కలిసి చంద్రబాబు మీద ఆయన పిఠాపురంలో చేసినటువంటి ఉపన్యాసం వెనకాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, అలాగే ఎలక్షన్ టైంలో తాను నిర్వహించిన పాత్ర మీద, అంటే అసలు కూటమి గెలిపే తన వలన జరిగింది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఆయనలో ఉంది పవన్ కళ్యాణ్లో. ఈ భరోసా ఆ భరోసా కలిసి అలా రెచ్చిపోయి మాట్లాడేలాగా చేసింది. అతనని వెనక్కి తగ్గే మూడ్లో లేడు ఇప్పుడు. తనదైన పద్ధతిలో వెడుతున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు అనటంలో సెన్స్ కూడా అదే. అంటే కయ్యానికి కాలు దూవినట్టే. నేను పదవిలో ఉంటానా లేదా అనేది వేరే గొడవ అన్నాడంటేనే కొంత తేడా ఉంది వ్యవహారంలో అని. క్యాబినెట్ మీటింగ్ జరిగింది నిన్నే. ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆయన స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పాడు. అంటే ఒక రకంగా పాలనకి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు చాలా వినయంగా, చాలా పొలైట్గా, ఎటువంటి అంటే తను హర్ట్ అయినట్టుగా ఎక్కడా కనిపించకుండా